తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి జనం భారీగా తరలివచ్చారు. బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు క్యూ ఉంది. ఉదయం 10 లోపు అక్కడికి చేరుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం ఆదేశాలతో జనం చలికి సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో మమేకం కావడానికి ప్రజావాణి ప్రతిరోజు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇన్నాళ్లు సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను జ్యోతి బాపులే ప్రజాభవన్గా పేరు మార్చి అందులో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు. ఆ 2 రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాతను లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సుజాత, ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు ఏ విధంగా కొనసాగుతుంది? నేను ప్రస్తుతము బేగంపేట్ అదేవిధంగా సికింద్రాబాద్ రోడ్డు మీద ఉన్నాను. ఇక్కడ సికింద్రాబాద్ బోనాల జాతర జరగడం లేదు, ప్రజా సమస్యల జాతర జరుగుతుందనే చెప్పుకోవాలి. మనం క్యూ లైన్లు కూడా చూడొచ్చు. ఉదయం 5 గంటల నుంచి అయితే మాత్రము రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, పలు గ్రామాల నుంచి అయితే మాత్రము వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వాలు 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఈ ప్రజలు మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో ఎక్కడ పరిష్కారం చూపించిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదికగా ప్రజా దర్బార్కి విశేష స్పందన లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికైతే మాత్రము వీళ్ళు ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళని అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారండి? నేను సూర్యాపేట జిల్లా కుడకూడ గ్రామం నుంచి వచ్చినమ్మా. నేను మా నాయనకు డిగ్రీ ఉండి 1987 డిగ్రీ ఉంది. ఆ డిగ్రీ నుంచి మాకు పాస్బుక్లు వచ్చేది ఉండే మా నాయనకు. దాంట్లో ప్రొసీడింగ్లో 14 ఎకరాల 37 గుంటలు అయింది. ఇంకోటి కోర్టు ల్యాండ్ ఉండే, అది 1 ఎకరం 2 గుంటలు వచ్చింది. మిగతా భూమి 1 ఎకరం 38 గుంటల భూమి పెండింగ్లు ఉంది. ఎప్పటి నుంచో మా నాయన తిరిగి కలెక్టరేట్ చుట్టూ తిరిగి, అప్పుడు మా నాయన చనిపోయాడు, 2016 చనిపోయాడు. ఇక 2016 చనిపోయిన కాంచెం మీ కోర్టు చుట్టూ తిరిగి సీసీఎల్ ఇక్కడ మొత్తం తిరిగినా కూడా ఎక్కడ మాకు పనులు కాలే, మొత్తం పెండింగ్లో ఉండరు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పొమ్మంటారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పొమ్మంటారు. ఏం పొమ్మన్నా కనుక మా పనులు అయితే కాలే. మా అన్నల తమ్ముడు తిరగలేక నేను ఒక్కనే తిరుగుకుంటా మా భూమి రావాలని మేము కోరుతున్నామమ్మా. కానీ యాక్చువల్గా కూడా ఈ పరిపాలన పోయిన గవర్నమెంట్లో ఒక్క పని కూడా కాలేదమ్మా. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పని కాలేదు, ఈ కలెక్టర్ ఆఫీసులో పని కాలేదు, సీసీఐలకు పని కూడా కాలేదు. మొత్తం పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చారు. మాకు డిగ్రీ గౌరవ కోర్టు ద్వారా వచ్చింది. మాకు 17 ఎకరాల 37 గుంటల భూమి, మాకు 15 ఎకరాల 39 గుంటలు అయింది. ఒకే ఈ అనుకోని అప్పుడైతే 10 ఏళ్ళ పరిపాలన మేము ఎన్నిసార్లు తిరిగినా మా నాయన తిరిగి చనిపోయిందమ్మా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నా న్యాయం చేస్తున్నాం అనుకోని మీ యాక్చువల్గా మా గౌరవంగా మీ ఇక్కడికి వచ్చినామమ్మా. అది చూస్తున్నాం కదా, వీళ్ళకి సంబంధించి ఏవైతే ప్రధానంగా ధరణి సమస్యలు అయితే మాత్రము గత కొన్ని రోజుల నుంచి వీళ్ళకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలుగా చెప్తున్నారు. గత ప్రభుత్వము ఎక్కడా కూడా మాకు న్యాయం చేయలేదు, మా భూములు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి సమస్యలను పరిష్కారం చూపించలేదు అని అంటున్నారు. వీళ్ళు లెటర్స్ కూడా తీసుకొచ్చారు. శ్రీయుత గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారికి విషయం జీవో 46 గురించి కూడా అసలు వీళ్ళ సమస్య ఏంటి, నిరుద్యోగులకి సంబంధించి అడుగుదా. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న, మా పేరు రంగన్న, మాది గద్వాల డిస్టిక్, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్. అయితే మాకు పోలీస్ కానిస్టేబుల్ లిస్ట్లో జీవో నెంబర్ 46 వల్ల జాబ్లు అనేటివి క్యాన్సిల్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 వల్ల జనాభా ప్రాతిపదికన సెలక్షన్స్ ఇవ్వాలని చెప్పినారు. జనాభా సెలక్షన్ వల్ల ఇప్పుడు హైదరాబాద్ రూరల్ ఏరియాలో ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు. మా పల్లెటూరు ఎప్పుడైనా రూరల్ ఏరియాలో కష్టపడే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ పట్టణాల్లో ఉంటారా మేడం? గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటారు. సో గ్రామాల్లో ఉన్న వారికి అన్యాయం చేసి పోలీస్ కానిస్టేబుల్ అనేది చాలా అన్యాయం చేసినారు. సో ఈ కానిస్టేబుల్ సెలక్షన్లో 46ని రద్దు చేసి మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకి సెలక్షన్ చేసి, ఇప్పుడు ఎట్లా అంటే ఈ 46 వల్ల జాబ్లు వచ్చిన వాళ్ళు ఏంటంటే
మాకు 80-90 మార్కులు వచ్చినా జాబ్లు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు. కానీ మేము కష్టపడి 120 అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నాము, కానీ మాకు జాబ్ రాలేదు. ఏమంటారంటే వాళ్ళు మా డిస్టిక్ కాకుండా మీ డిస్టిక్లో కొట్టుకోండి. ప్రభుత్వంలో మీరు ఇక్కడికే వచ్చి ధర్నాలు చేస్తే కనీసం ధర్నాను కూడా ఈ రోజు డైరెక్ట్ లోపలికి వెళ్ళనిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు అయితే ఇక్కడ వచ్చి మన సమస్యలు అనేది ఇక్కడ చెప్పుకోవడానికి వీలు ఉండేది. ఎంతసేపులో మనం లోకల్లో కలిసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సీఎం సార్ వాళ్ళకి అడిగి మాకు ఈ 46ని రద్దు చేసి డైరెక్ట్ ముఖాముఖి అనమాట అడుగుదామని వచ్చినాము. మనకి బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్తే మా ప్రాబ్లం చెప్పుకొని ఇది చేస్తాం. చూస్తున్నాం కదా, అయితే గత ప్రభుత్వాలు కనీసం ఇదే ప్రజాభవన్ ప్రగతి భవన్ గా ఉన్నప్పుడు దగ్గర కూడా రానినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నేడు డైరెక్ట్ గా ముఖాముఖిగా సీఎం రేవంత్ రెడ్డితో మా సమస్యలను చెప్పుకోవడం పట్ల ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. ఏంటన్నా పూల బొకే తెచ్చారు, ఏంటి ఎక్కడికి పోతున్నారు? సీఎం దగ్గరికి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏంటి మీ సమస్య ఏమైనా ఉందా లేకపోతే చూడడానికి? మాది ఉన్నది, మాది ముప్రామం మల్లన్న సాగర్. నేను సర్పంచ్ని. సీఎం కలవడానికి వచ్చిన వచ్చేటి రాలేదు, అన్ని ఇబ్బందులు ఉన్నదని సార్ని కలుద్దామని వచ్చినాం. ఏ పార్టీ నుంచి సర్పంచ్ అమ్మా మీరు? ఇండిపెండెంట్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారా? మరి మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ప్రభుత్వం కూడా మీదే ఉంది, మరి ఆనాడు సమస్యలేమి మీరు చెప్పుకోలేదా? దృష్టికి తీసుకుని చెప్పుకున్నాము. ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఆడియో కాలక్తారు. మీరు చెప్పినట్టుగా మేము వింటాము, మీరు చెప్పినట్టుగా ఊరు వింటది. మీకు మీరు చెప్పినవి మేము ఇస్తామని అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తిరిగి మా చెప్పులు అరిగినవి, మళ్ళీ ఇచ్చేయం కూడా కలుద్దామని వచ్చినాం. చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికగా అయితే మాత్రము అందరూ తమ సమస్యలు చెప్పుకోవడంతో పాటు అటు మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి సర్పంచులు కావచ్చు, వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పటికీ మేము అటు మంత్రులని, కలెక్టర్లని ఎవరిని కలిసినా మాకు సమస్యలకు పరిష్కార మార్గం చూపలేదు. కానీ ఈరోజు ఈ ప్రజా వేదికగా ప్రజా దర్బారు పట్లయితే మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మా సమస్యలను చెప్పుకుంటాము, మాకు నమ్మకం ఉంది, సమస్యల పరిష్కార మార్గం చూపుతారు అని చెప్పేసి వీళ్ళు ప్రజల ఆశను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ సుజాత.